నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, కేఆర్ విజయ్ గారు తొలినాళ్లలో చాలా అమాయకత్వంగా, అంటే తర్వాత కూడా అంతే అమాయకత్వం అనుకోండి, తొలినాళ్లలో ఇండస్ట్రీ గురించి సరిగ్గా తెలియక ఇంకా అమాయకత్వంగా ఉండేవారట. అందరూ ఆట పట్టిస్తూ ఉండేవారట. ఎట్లా ఉండేవారు ఆవిడ తొలినాళ్ళలో? అంటే అప్పుడే కేరళ నుంచి వచ్చి వీళ్ళు ఒక 5 సిస్టర్స్ వీళ్ళు. అప్పుడు కొంత డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. డ్యాన్స్ అంటే అభిలాష ఉంది. పెద్ద అమ్మాయి నేర్చుకుంటుండేది, మిగతా వాళ్ళు అంత లేదు. అంటే అందరికీ గైడెన్స్ అంతా పెద్ద అమ్మాయి అంటే కేఆర్ విజయ్ ఇచ్చేది అన్నమాట. ఆవిడని మొట్టమొదటిసారిగా ఎవరు త్రివిక్రమ గారు చూశారన్నమాట. లేదు ఆవిడైతే బాగుంటుంది మన సినిమాల్లోకి అని చెప్పేసి. ఎక్కడ చూసారా ఆమెని? ఫోటో మామూలుగా పేపర్లో ఫోటోలు అవి వస్తాయి కదమ్మా. టామిల్లో ఎక్కువ ఫోటో కవరేజ్ ఉంటుందన్నమాట. ప్రెస్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాంటి ఫోటో కవరేజీలో ఫోటో చూసిన తర్వాత ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పేసి ఆ ఫోటో వెనకేమో ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, ఎవరికో వాళ్ళ అసిస్టెంట్కి ఇచ్చి ఫోన్ చేసి రమ్మన్నారన్నమాట. రమ్మంటే వచ్చింది. వస్తే ఆయన చెప్పడం ఏంటంటే చాలా ఉంగరాలు చూస్తూ, కోటేరు లాంటి ముఖం, చక్కని పలువరుస, అందంగా నవ్వుతుంది. ఆవిడ మంచి ఒక చక్కని తెలుగు సాంప్రదాయపు కుటుంబంలో పుట్టిన అమ్మాయిలాగా అనిపించిందని ఆయన మాట. శ్రీకృష్ణ పాండవ్యంలో ఆ అమ్మాయి యాక్ట్ చేసింది. అది మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావుతో యాక్ట్ చేసింది అన్నమాట శ్రీకృష్ణ పాండవ్యంలో. అది చాలా బాగా పేరు వచ్చేసింది. తర్వాత పరమానంద శిష్యుల కథలో కూడా యాక్ట్ చేసింది. దానికి కూడా చాలా మంచి పేరు వచ్చిందన్నమాట. తర్వాత అసాధ్యుల్లో కృష్ణ గారి పక్కన యాక్ట్ చేసింది. దాంతో అసలు సన్నని నడుము కృష్ణ గారితో హుషారుగా యాక్ట్ చేసేసరికి మరి తెలుగులో విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడిపోయిందన్నమాట. అయితే అందులో ఒక సినిమా రామకృష్ణుడితో చేసింది. ఆ సినిమా పేరు మా ఇలవేలుపు అనే సినిమా చేసిందన్నమాట. ఆ మా ఇలవేలుపు అనే సినిమాలో ఇంటర్వెల్కి ఆవిడ చనిపోతుంది. చనిపోయి ఆవిడ అమ్మవారి రూపంలో కనిపిస్తుంది. ఎవరైతే వెళ్ళుంటాడో ఆ అమ్మవారి రూపంలో కనిపించి నిజాన్ని నిగ్గు తెలుస్తుందన్నమాట. ఆ సినిమా వచ్చినప్పటి కాంచి కేఆర్ విజయ్కి డిమాండ్ పెరిగిపోయింది. తెలుగులో ఎవరు ఉపయోగించుకోలేదు కానీ తమిళ్లో మాత్రం విపరీతంగా ఉపయోగించుకున్నారు. తెలుగు సినిమాలో చూసి తమిళ సినిమాలో బిజీ అయ్యారా? సినిమాల్లో మాత్రం ఉపయోగించుకుని ఎలాగలా కాదు, ఎలా ఉపయోగించుకున్నారంటే చివరకు కుంట్రుత్తూరులో అమ్మవారి టెంపుల్లో తొలి దర్శనం కేఆర్ విజయ్ది. అంటే ఏమిటి, మేము ఉదయం 4 గంటలకు వెళ్ళేసరికి అప్పటికి దర్శనం అయిపోయి తిరిగి వస్తుండేది కేఆర్ విజయ్ మాట. అంటే ఏంటి, అమ్మవారు ఈవిడ వేరు కాదు, ఈవిడే అమ్మవారు అనే ఫీలింగు ఎంతోమందికి ఉండేది. తర్వాత కేఆర్ విజయ మామూలుగా ఆలయాల్లో నవ్వుతుంటుంది కదా, ఆ నవ్వుతుంటే పూనకాలు వచ్చేసాయి. ఆ నవ్వుతుంటే అమ్మవారే గుర్తు వచ్చేవారన్నమాట. వచ్చేటువంటి ఈ పామర జనాలకి విపరీతమైన పూనకాలు అన్నమాట. ఆవిడ పాదాల మీద పడి విపరీతంగా దండాలు పెట్టడం, పొర్లు దండాలు పెట్టడం చేసేవారన్నమాట. దాంతో ఆవిడకు ఇంకొక లైఫ్ వచ్చిందన్నమాట. అప్పుడే టీవీఎస్ సుందరం ఫైనాన్స్ ఒకటి ఉంది కదా, సుదర్శన్ చిట్ ఫండ్ ఒకటి ఉంది కదా. అప్పటి చిట్ ఫండ్లో అదే పెద్ద చిట్ ఫండ్. వాడు మోటార్ ఫీల్డ్, చిట్ ఫండ్ ఫీల్డ్, ఫైనాన్స్ ఫీల్డ్ అంతా ఉంది. అప్పుడు కేఆర్ విజయ్కి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్లో ఒకటి ఏమిటంటే 67 ఎకరాల ల్యాండ్ ఉంది కేఆర్ విజయ్ గార్డెన్. శివాజీ గణేషన్కి ఏమో 20 ఎకరాలు ఉంటే కేఆర్ విజయ్కి మాత్రం 67 ఎకరాలు అన్నమాట. అంటే ఈమె సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్నదా లేకపోతే ఆ అట్లాంటి మొగుడు దొరికాడు. సుదర్శన్ చిట్ ఫండ్స్ తాలూకు వేలాయుధన్ అని ఎవడున్నాడు కదా, ఆయన మొగుడు మాట. ప్రాపర్టీ పెంచుకున్నారు. ఏముంది, రామన్ స్ట్రీట్ నెంబర్ 4లో 4000 గజాల్లో ఇల్లు. ఆ హెలికాప్టర్ మేడ మీద దిగేది. మరి 3 స్విమ్మింగ్ పూళ్ళు రామన్ స్ట్రీట్లో, మూడు పక్కల 3 స్విమ్మింగ్ పూళ్ళు. ఎంత ఇల్లు ఉంటుంది చూడు, 4000 గజాల్లో ఒక ఇల్లు ఉండేది అన్నమాట. అంత వైభవం ఉండేది కేఆర్ విజయ్కి.
అలాగా మొత్తం ఎవరి మట్టుకు ఆ సిస్టర్స్ని ఎవరి మట్టుకు వాళ్ళని ఏదో సెటప్ చేసేసేది. ఆవిడ ఒక్కదే కేఆర్ విజయ హౌస్లో రామన్ స్ట్రీట్ నెంబర్ 4లో ఉండేది అన్నమాట. ఆవిడ్ని తెలుగు వాళ్ళకంటే తమిళ వాళ్ళు బాగా ఉపయోగించుకున్నారు. దాని తర్వాత ఎలా అయిపోయిందంటే ఆయన వేలాయసను ఫైనాన్సు బిజినెస్ ఒకేసారి చిట్ ఫండ్ కంపెనీ దివాలా తీస్తే అంటే ఏంటి, ఫైనాన్సింగ్ సహజంగా ఏం చేస్తారంటే ఏదైనా ఫైనాన్సింగ్ కంపెనీలో కళ్ళు కనిపించిన డబ్బు వచ్చేస్తుంది. చిట్ ఫండ్ కంపెనీ ఉందనుకోండి, ఒక 2 కోట్లు 3 కోట్లు డబ్బులు ఉంటాయన్నమాట. ఈ 3 కోట్లు ఎప్పుడు ఇవ్వాలి? 20 మాసాల తర్వాత ఇవ్వాలి, అంతే కదా. ఈలోగా మా 3 కోట్లు ఏం చేసినా ప్రాబ్లం లేదు కదా అనుకుంటారన్నమాట. కానీ ఒకటి మాత్రం మనం ఏం చేయాలంటే, ఏ డబ్బు ఏ రూపంలో మనకు వచ్చింది అది మనది కాదని ఒక పక్కని వేసేస్తే ఆ డబ్బు మీద 3 కోట్ల మీద మనకి వడ్డీ వస్తుంది. అది కాకుండా అప్పుడు కదా 20 మాసాల తర్వాత కదా తీర్చుకోవచ్చు అంటే మాత్రం దెబ్బతినేస్తారు. అలాగే ఫైనాన్షియల్స్ అందరూ దెబ్బతినడం ఏంటంటే అప్పుడు కదా చూసుకుందాం అనుకొని ఆ చిట్ ఫండ్ అలాగే అయిపోయింది. కొబ్బరి తోట 67 ఎకరాలు అదే అయిపోయింది. అనుకోకుండా కేఆర్ విజయ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇంత నవ్వితే నవరత్నాలు రాలుతాయి అన్నట్టుగా ఉన్న కేఆర్ విజయ కొంచెం సిక్కిలి అయిపోయింది. ఇప్పుడు మామూలు ఒక సాదాసీదా జీవితం గడుపుతుంది అన్నమాట. కేఆర్ విజయ అంత వైభవాన్ని అంత ఉత్థాన స్థితిని చూసిన కేఆర్ విజయ ఈరోజు పతనావస్థలో ఉంది. కానీ ఎక్కడ బయటికి కనిపించడం లేదు, బయటికి చెప్పుకోవటం లేదు. ఆమె ఆల్రెడీ అంటుందన్నమాట. కానీ ఆ మాత్రం తృప్తి ఉండడం మంచిది. ఆ దైవ సంబంధమైన వేషాలు వేసింది కాబట్టి సరే అమ్మవారిలోనే కలిసిపోతాను, ఎప్పుడు నా సెలవైతే అప్పుడు నేను అమ్మవారిలో కలిసిపోతాను అనేటువంటి ఫీలింగ్తో ఈరోజు కేఆర్ విజయ ఉందన్నమాట. ఎప్పుడు కూడా కేఆర్ విజయ దగ్గర పల్లెటూరు నుంచి వచ్చి ఆవిడ కాలమే పడుతుంటారు. ఎంతమంది పిల్లలు కేఆర్ విజయ గారికి? కేఆర్ విజయకి ఒక ఆడపిల్ల కొడుకు ఎవరో ఉన్నారమ్మా. అది ఎప్పుడు నేను చూశానంటే త్రివిక్రమరావు గారి తాలూకు కొడుకు సినిమాకేమో కేఆర్ విజయని అడగడం కోసం వెళ్ళాం. అప్పుడు ఎవరో పిల్లలు ఒక కొడుకు ఎవరు ఉన్నారు, లేదా ఆడపిల్ల ఎవరో ఉన్నారన్నమాట. ఆ వివరాలు నాకు తెలీదు. హరిన్ చక్రవర్తి పక్కని హరిన్ చక్రవర్తి మొదలుగా వేయడం కోసం అడగడం కోసం వెళ్ళాం. ఓకే, కానీ ఇప్పటికైతే మాత్రం మరీ అంత ఏమీ లేని స్థితిలో ఇప్పటికి ఏమి చేస్తారు, సంబంధం లేదు. అప్పుడు హెలికాప్టర్లు, కోట్ల కొద్దీ డబ్బు, ఎకరాలు కొద్ది గార్డెన్లు అన్నీ ఉండే కదా. ఇప్పుడే ఉంది, మామూలుగా ఉన్నాననిపించుకున్నట్టు ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఆవిడలో గొప్పతనం వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా అంటే అమ్మవారిని నమ్ముకుంది కాబట్టి ఆవిడలో ఆ తేడా కనిపించడం లేదు. అది ఆ సంపద ఇచ్చింది అమ్మవారే, సంపద తిరిగి తీసుకెళ్ళిపోయింది కూడా అమ్మవారే. అలాంటి మనం ఎందుకు బాధపడాలి? మనం ఏమన్నా సొంతంగా ఏమైనా తీసుకెళ్తామా? మనం తీసుకెళ్ళేది ₹1 లేదు. అలాంటప్పుడు సంపద మనతో ఉంటే ఏం కావాలి, ఉండకపోతే మనకేం కావాలి? అట్లాంటి ఒక అంటే పారమార్థికమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.